సార్ చూసినట్లయితే ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానివ్వండి ఇటువైపే ఉన్నారు దృష్టంతా. ఎలక్షన్ కమిషన్ ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిద్దా హోరాహోరీగా ప్రచారాలు చేయాలనుకుంటున్నారు. సార్ ఈ పరంగా చూసుకుంటే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్, సీఎం జగన్ ఒక పక్క, అన్ని పార్టీలు కూడా మరో పక్క. దీన్ని ఎలా భావిస్తున్నారు ప్రజలు, ఏపీ ప్రజలు? మళ్ళీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని జనం కోరుకుంటున్నారండి. ఓకే సార్, ఏంటి ఆయన తెచ్చిన సంక్షేమ పథకాలు ఎంతవరకు బాగా చేరుకున్నాయి జనాలకి, బడుగు బలహీన వర్గాలకి ఎంతవరకు చేరుకున్నాయి, ఆయన వల్ల లబ్ధి పొందారంటారు? 100% లబ్ధి పొందారండి. ఎవరైనా సరే లేబర్ అన్న వాళ్ళకి న్యాయం జరిగింది, ప్రస్తుతం జరుగుతుంది కూడా. మళ్ళీ ఆయన వస్తే ఇంకా మెరుగ్గా జరిగింది. అదండి సార్ చూసుకున్నట్లయితే ఆయన నవరత్నాలు అని చెప్పి తెచ్చారు, చాలా మంది లబ్ధి పొందినట్టున్నారు దీంట్లో. మరి ఈ పరిణామాలన్నీ చూసుకుంటే మరోసారి జగన్ గారేనంటారు? మళ్ళీ ఆయనే రావాలని కోరుకుంటున్నాం. సార్ మరి ఇంకొక విషయం ఏంటంటే, జగన్ గారు ఒకవైపు, మిగతా పార్టీలన్నీ ఒకవైపు ఉమ్మడి పొత్తుతో వెళ్తున్నారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు కలిసి. మరి ఈ పరిణామాలన్నీ చూస్తే ఎలా ఉండబోతున్నాయి రాజకీయాలు? ఖచ్చితంగా ఈసారి ఎవరు గెలవబోతున్నారు? ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారండి. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి మీద 2-3 కలిసి ఢీకొంటున్నారు వాళ్ళు. ఈయన ఒకడే సింగిల్గా ఢీకొంటున్నాడు. ఈయన దగ్గర నిజాయితీ ఉండబట్టి ఒంటరిగా పోరాడుతున్నాడు. అదే నిజాయితీ లేదు కాబట్టి 4-3 కలిసి పోరాడుతున్నారు. చూసుకున్నట్లయితే ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు అందజేసి అందరూ మన్ననలను పొందిన జగన్ వ్యతిరేకంగా ఎందుకు తయారయ్యారు వీళ్ళంతా? అంటే గద్దెని దించాలని. అంతేనండి. అవునండి. సీఎం సీట్ నుంచి దించేసి వాళ్ళు ఆక్రమించాలని. ఎందుకంటే వాళ్ళు గతంలో చేసి ఉన్నారు కాబట్టి మళ్ళీ చేయాలని కోరిక వాళ్ళకి. ఈయన ఏంటంటే ముందు లేబర్ని డెవలప్ చేయాలని చెప్పి ఈయన సీఎం అయ్యాడు. అది సార్ చూసుకున్నట్టయితే ఒకే ఒక్కడుగా వస్తున్నాడు జగన్, అంటే సింగిల్ గా. అవునండి. ఇటు పక్క వీళ్ళిద్దరు కూటమి. అంటే ఎంతవరకు ప్రభావం ఉండొచ్చు అంటారు? అసలు జనాలు నమ్మే పరిస్థితుల్లో ఉన్నారు? ఇప్పుడు ఆయన మాట చెప్తాడు కానీ మాట నిలబెట్టుకోడు. ఎవరు సార్? ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈయన మాట అంటే మాట నిలబెట్టుకుంటాడు. అన్నమ్మ ఇచ్చిన మాట వాగ్దానం ఇచ్చిన మట్టుగా చేసుకుంటూ వచ్చేస్తున్నాడు. అందుకని జనం ఈయన కోరుకుంటున్నారు. వ్యత్యాసం పరంగా చూసుకుంటే సార్, చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే, నాకు 40 సంవత్సరాల అనుభవం ఉంది, నేను విజనరీ లీడర్ని. రెండోది ఐటీ శాఖ, సాఫ్ట్వేర్ కంపెనీలు నా వల్లే డెవలప్ అయినాయి. సో ఈయన దానివల్ల మరి ఆయనకి పాజిటివే కదా, సింగిల్గా రావచ్చు కదా. మరి వీళ్ళందరం కలుపుకుని ఉమ్మడి మేనిఫెస్టోతో పొత్తుతో రావడం ఎందుకు? ఇప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ 2 కలిపి వస్తే ఆయనకి ఎక్కువ ఓట్లు పడతాయని ఆశతో ఆయన కలుపుకున్నాడండి. ఈయన ఏంటంటే చేసిన మేళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ మేళ్ళు చూసి వీళ్ళు ఓట్లు ఖచ్చితంగా పడతాయని చెప్పి ఖచ్చితమైన నమ్మకంతో ఈయన ఉన్నాడండి. అదే సార్ 2014లో ఈయన రావడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రభుత్వంలో. ఆయన కొన్ని మేనిఫెస్టో ఇచ్చాడు, కొన్ని సంక్షేమ పథకాలు చెప్పారు. ఎంతవరకు చేకూరినాయి అంటారు అందరికీ? అయ్యి ఒక 60% 70% చేశారండి. మిగతాయి మరి అట్లాగే పెండింగ్ ఊడిపోయినాయి కదా. మరి అందుకనే ఎవరు నమ్మడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఈయనేమో ఏదైతే చెప్పాడో అది 100% చేసుకుంటూ వచ్చేస్తున్నాడు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. ఆయన సింపుల్గా నవరత్నాల పథకాలతో వచ్చి కొన్ని సంక్షేమ పథకాలు నెరవేర్చడం జరిగింది. ప్రజల్లో బడుగు బలహీన వర్గాలు కానివ్వండి, రోజువారీ కూలీదారులు కానివ్వండి, ఇలాంటి పనులకు వెళ్ళే వాళ్ళు ఈయన గురించి ఎలా ఉంది సార్? ఇప్పుడు మన లేబర్ అన్న వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారండి. ఎందుకంటే నవరత్నాలు ప్రతి ఇంటికి అందుతున్నాయండి ఏదో రూపంగా. వాళ్ళు ఇక పెన్షన్ కానివ్వండి, లేకపోతే అమ్మఒడి కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, ఏదైనా కానీ ఇంట్లో 1-2 పొందలేకపోయినా 100% పొందుతున్నారండి. అదండి సార్ చూసుకున్నట్లయితే 2024 ఎలక్షన్స్, ఏపీ ఎలక్షన్స్ అత్యంత సమీపంలో ఉన్నాయి. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారంటారు? ఖచ్చితంగా ఆయనే గెలుస్తారండి. ఎందుకంటే ఆయన గెలిస్తేనే మళ్ళీ వీళ్ళందరికీ కొంచెం అండదండగా ఉంటారు. లబ్ధి పొందిన వాళ్ళు ఇంకా లబ్ధి పొందుతారండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏదో చెప్తాడు, తీరా గెలిచిన తర్వాత చేస్తాడో చేయడో తెలియదు. ఈయన అట్లా కాదండి, గెలవక ముందే నేను ఇది చేస్తానని చెప్తున్నాడు, చెప్పినట్టుగా చేసుకుంటూ వస్తున్నాడు. అదే. ఓకే సార్, థ్యాంక్ యూ.